శ్రీ మాతృపితృ గురుదైవాయ నమః. శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ की जय. శ్రీ అచల సద్గురు ప్రభు మహారాజ్ की जय. సనాతన ధర్మానికి జై. ఇంతకుముందు వీడియోలో జనులార జన మరణం అనే అందార్థ పద్యము మీకు చదివి వినిపించాను. మళ్ళీ ఈ పద్యానికి నేను తాత్పర్యం చదివి వినిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు. ఈ యొక్క తాత్పర్య రచయిత శ్రీ సద్గురు శ్రీ పూర్ణానంద గౌడ్చెలు బ్రహ్మానందరెడ్డి గురువు గారు ఈ యొక్క తాత్పర్యాన్ని రచయించిన మహానుభావుడు. వారికి ఆ సద్గురుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు. ఈ పద్యం జనులార జనమరణం తొలగంద్రోయజాలు లక్షణయుతమై. ఈ పద్యానికి నేను మీకు తాత్పర్యం చదివి వినిపిస్తాను. జనులారా అనగా ఇటువంటి జనులు అంటే సాధు సజ్జనులు జన్మరహితము కోసమై అంతుచిక్కక అనేక రకాల సాధనలు చేసి ఏ పద్ధతైనా ఆచరిస్తే మనకు నిజమైన స్థితి లభ్యమవుతుందో సందేహము లేని జీవితము గడుపుతాము అని ఎదురు చూసేటువంటి స్వభావము కలిగిన సాధువులతో కూడిన సభ అది. ఇటువంటి సభకు విజ్ఞాప చేస్తున్న అజ్ఞానులు కూడిన సభ కాదు. వీరికి చెప్పిన ప్రయోజనము ఉండదు. అందుకు చెప్పుచున్నాడు ఆయన, జనన మరణములు తొలగంద్రోయజాలు. ఇది మొట్టమొదట పుట్టుకనే లేకుండా చేస్తుంది ఈ బోధ. కాబట్టి దీనిని వినేటువంటి విధానము ఏ విధానముగా ఉండునో మొదటి కందార్థమైన ఈ తెలుపుతుంది. ఈ బోధ ఏమి చెప్తుందనగా జనన మరణములు త్రోయజాలు జనన మరణాలటువంటివి ఎట్లా లేవో ఖచ్చితముగా చెప్పేటువంటి బోధ ఈ బోధ. ఇంతవరకు ఈ ప్రపంచములో జనన మరణములు అనేటువంటివి లేవని చెప్పేకి ఎవరు సహించలేరు. ఎంతోమంది బోధలు చెప్పినారు, ఇంకా చెప్పుతూనే ఉన్నారు. మనకు దేవుడు ఉన్నాడు, ఆయన పుట్టి మనలా పుట్టించినాడు. ఆయన పుట్టించిన తర్వాత మనము ఈ లోకములోకి వచ్చి పాపపుణ్యాలు చేస్తున్నాము. ఈ పాపపుణ్యాలు పూర్తిగానే మరణించి మళ్ళీ ఈ లోకములో చుట్టుచున్నాయి. ఇది సృష్టికర్త ఆయన బ్రహ్మ ఉన్నంత వరకు సృష్టి అంతము కాకుండా ఇది ఈ విధానముగా తిరుగుచూ ఉండవలసిందే. అందుకే పుణ్యకర్మలు చేయాలి, పుణ్యలోకాలకు పోవాలి. ఈ సిద్ధాంతాలు చెప్పేవారే ఉండరు. కానీ జనన మరణాలు లేవని ఈ లోకంలో పరిపూర్ణ ప్రసాదకులు సాంప్రదాయకులు తప్ప ఇక ఎవరు చెప్పలేరు. ఎందుకనగా ఈ సాంప్రదాయకులు జనన మరణాలకు మూలమైన వస్తువు ఆత్మను విచారించిన ధర్మము వీరిది. ఈ ప్రపంచంలో మిగతా వారందరూ జనన మరణాలకు మూలమైన వస్తువులను నిలబెట్టుకొని మిగతా అటువంటి విచారిస్తే కానీ అచల సాంప్రదాయకులు జనన మరణాలకు మూల కారణమైన వస్తువును పెకలిస్తారు. ఇది లేదని చెప్పి జనన మరణాలు లేవని చెబుతారు. ఇప్పుడు మానవునికి జన్మమంటే పుణ్య జన్మలు కావాలి, పాప జన్మలు మాకు వద్దని ఎప్పుడు ఇక్కడే ఉండాలని మానవుని ఆశ. కానీ ఇటువంటి భ్రాంతులన్నిటినీ ఇది తీసివేస్తే అందుకు లక్షణయుతమై వినువారికి ఎవ్వరు లక్షణయుతులు. లక్షణయుతం అంటే ఏమి అనగా ఏ బోధకైనా పాత్రంతా ఉండాలి అనగా అధికారి ఉంటాడు. మనము బ్రహ్మసూత్రములను విచారించినప్పుడు అదంతో బ్రహ్మ జిజ్ఞాస అని ఉంది. దీనికి అర్థం ఏమిటంటే సాధన చతుష్టయ అయిన తర్వాత బ్రహ్మను గురించి
జిజ్ఞాస చేయాలి. జిజ్ఞాస చేయాలి. మనకు సాధన చతుష్టయ తెలిపినప్పుడు ఏమి చేయాలి? ధర్మ ధర్మ జిజ్ఞాస చేయాలి. ధర్మము గురించి ఆలోచించి ఆచరించాలి. తల్లిదండ్రులను పూజించాలి. పెద్దలను గౌరవించాలి. భార్యాభర్తలు ఒకరికొకరు అన్యోన్యంగా సహకారంతో ఉండాలి. ఉన్నంతలో దాన ధర్మాలు చేయాలి. అనాథలకు రక్షణ ఉండాలి. సత్యమునే పలకాలి. శాంతియుతముగా ఉండాలి. శమధామములు కలిగి ఉండాలి. తత్కరములు చేయాలి. తపము, మౌనము, ఉత్సాహము, శాంతము, ధైర్యము, నిశ్చయబుద్ధి కలిగి ఉండాలి. ధర్మము గురించి లోకమునకు ఏమి హితమో దానిని గురించి ఆలోచించి దానినే ఆచరించాలి. ఇవి అన్నీ మనకు ఉండినప్పుడే బ్రహ్మమును గురించి ఆలోచించేకి బుద్ధి పుట్టి సంతృప్తులు సేవ చేస్తాము. ఈ విధమైన లక్షణాన్ని కలిగి బ్రహ్మను గురించి తెలుసుకోవాలనే తీవ్ర ఆపేక్ష కలిగినవాడు ఆత్మబోధకు అధికారి. ఆత్మతత్వమును గురించి బాగా తెలిసిన వారు ఈ పరిపూర్ణ బోధకు అర్హులు. చైతన్య రూపము ఆదిష్టాన బ్రహ్మము తానైన వాడు చైతన్య బ్రహ్మమును మీదనే జనన మరణాలు కనబడుచున్నవి. చూచినవాడు వీడు విడిచే ప్రయత్నము చేయువాడు దీనికి లక్షణయుతుడు. ఎటువంటి వాడు ఏ విధముగా ఉండాడంటే సాధు స్వభావం కలిగి ఉంటాడు. మనస వాచ కర్మణ అనగా మనసులో ఏది సంకల్పిస్తాడో వాక్కుతో అదే మాట్లాడుతాడు. వాక్కుతో ఏది వాచిస్తాడో అదే ప్రవర్తన చేస్తాడు. అందుకే మనకు శివరామ దీక్షితులు అహంకార నిరసన ప్రకారం బోధకు అధికారి ఎవరంటే సూచన చేయగానే కనుగొనేవారు. గురు వాక్యము మీద అనుమానము లేనివారు. స్త్రీలు కానీ పురుషులు కానీ భ్రాంతి రైతులు కావాలని మిక్కిలి కోరిక ఉన్నవారు. ఒకటైనా భ్రాంతి లేకుండా ఎవరు సూచన చేసేవారు అని అత్యంత ఆసక్తి కలిగి సూక్ష్మ ప్రాజ్ఞ ఉండేవారు. దీర్ఘకాలం గురుసేవ చేయువారు ఈ బోధకు అధికారులు. ఇక అనాధికారులు ఎవరంటే మూలం లేని గుర్తెరిగే శరీరం అయి ఉన్న పతీతులు, శాస్త్రు నిబుద్ధి అనేవారు, దేవతా భ్రాంతి గలవారు, ఎదురుబడి వాదించేవారు, గురుసేవ చేయని వారు, నేను ఏది అంటే అదే అనే మూర్ఖులు, కర్మ గొప్ప అనేవారు, శ్రీ భ్రాంతి కలవారు, జ్ఞానభ్రాంతి కలవారు, భక్తి భ్రాంతి కలవారు, వైరాగ్య గొప్ప అనే మూర్ఖులు, ముందు బుద్ధి కలవారు, మోక్ష భ్రాంతి కలవారు, అనుభవ భ్రాంతి కలవారు, అది నేను కావాలని భ్రాంతి ఉన్నవారు, అది నేను అయితిని అనేవారు, నేను అని వాదించేవారు, ఈ మాత్రమే గొప్పదా అనేవారు, శ్రవణ భ్రాంతి కలవారు, మనన భ్రాంతి కలవారు, ధ్యాన భ్రాంతి కలవారు, అద్వైత భ్రాంతి కలవారు, అద్వైత భ్రాంతి కలవారు, విశిష్టాద్వైత భ్రాంతి కలవారు, మతాంతర భ్రాంతి కలవారు, విద్యాతీతమైన మార్గము దుర్లభమని దొంగతనము చేత వచ్చి ఉండేవాడు. వీరందరూ పరిపూర్ణ బోధకు అనాధికారులు. ఈ బోధకు అనాధికారులు అని చెప్తున్నాడు. ఏ భ్రాంతి లేకుండా ఉండాలని మహానుభావుడు చెప్పినాడు. అధికారి లక్షణాలు అన్నీ ఉండి ఈ భ్రాంతి పోగొట్టుకోవాలనే కోరిక గలవారు దీనికి లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెలిగించు అంటే వినేవారికి కనేవారికి ఈ బోధ యొక్క గొప్పతనము చెప్తుంది. ఇటువంటి వానికి జన మరణములు ఎలా లేవో ప్రబోధిస్తాడు. అప్పుడే వారాలెప్పుడు కంటే అక్కడ వింటే కంటే అని ఈ రెండు చెప్పినాడు. మిగతా బోధనల్లో మనకు ఆత్మ అంటే మన స్వరూపమే
అనేది తెలుపక దేవుని కథలు చెప్పి తపస్సు చేయాలని, భక్తి ఉండాలని అనేక నియమములు పెట్టి పుణ్యలోకాలను కల్పించి అనేక భ్రాంతులు భ్రమలను బోధించి ప్రపంచంలోని సిద్ధాంతాలన్నీ ఇటువంటివే బోధించి మానవ లోకంలో యుద్ధ యథార్థము తెలుసుకొని సర్వభ్రాంతి రహిత సిద్ధంలో జీవించకుండా భయభ్రాంతులతో మత జాతి కుల లింగ ప్రతీయ భేదంతో జీవించేట్లు చేయుచున్నాయి. అనగా ఈ బోధలన్నీ వినేవారికేని చూచి అనుభవించి చెప్పినవి కావు. కానీ పరిపూర్ణ బోధ ఆ విధంగా ఉండదు. బాగా వినాలి. శ్రవణ మనన నిధి త్యాసాలు చేయాలి. విక్షేప దోషమును అంతా పోగొట్టుకోవాలి. అప్పుడే గురువుడు తెలియజేసే దైవాన్ని చూడాలి. మనకు గురుడు ఉపదేశము కాలములోనే మన స్వరూపాన్ని అస్తమస్తక సంయోగము ద్వారా తెలియపరుస్తాడు. మన శిరస్సు పైన చేయి పెట్టినప్పుడు ఏ తెలివి చేతనైతే అది అంతా ఎరుగుచున్నదో అది మన యొక్క స్వరూపాన్ని చూపించినప్పుడే శరీరములో అఖండ చేతన రూపంగా ఉండి మొత్తం అంతా అతర బాహ్య ప్రపంచాన్ని గుర్తెరిగేటువంటి జ్ఞానస్వరూపాన్ని మనము పొందుతాము. ఇక ఎరుక యొక్క స్వరూపాన్ని పొందినాము కాబట్టి శరణ వారిని మస్తకమందు చేయి పెట్టి ఎరుక లక్షణాన్ని చూపినాడు కనుక ఎరుకకు ఇంకా పరిపూర్ణాన్ని సూచన చేస్తాడు. అందుకే మన పెద్దలు వినచెప్పి కంటే అప్పుడే వారాలెప్పుడు కంటే అని ఈ రకముగా వినజేసి కనజేయు రెండు పద్ధతులు కలవు. పరిపూర్ణమైనదే దైవ దర్శనము చేయడము నీ స్వరూపాన్ని తెలుసుకోవడం అన్ని భ్రాంతులకు మూలమైనటువంటి దానిని విడవడము అనే విషయాలను విననంత కనడము ఈ బోధ యొక్క ప్రధాన ఉద్దేశ్యము. కనుక వినబుద్ధైతే వినుడి చదివేదా నాయనా, మేము వింటాము అంటే నేనే చదివి వినిపిస్తాను, లేదు మేము చదువుకుంటా మని అంటే మీరే చదువుకోండి మొత్తము పుస్తకమంతా అని చెప్పి సభా విజ్ఞాపనలో చెప్పడము, వినిపించడము, కణింపచేయడము గురువుగారి కర్తవ్యము. ధర్మము లక్షణయుతమై వినడము శిష్యుని కర్తవ్యము. ధర్మాన్ని గురు శిష్యుల ఉభయులకు కర్తవ్య దృష్టిని ప్రబోధిస్తూ మనకు ఈ మొదటి కందార్థము చెప్పినారు. కాబట్టి ఈ యొక్క కందార్థాన్ని మీకు మళ్ళొకసారి చదివి వినిపిస్తాను. జనులార జనన మరణమున్ తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెలిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే కనుక వినబుద్ధైతే వినుడి చదివేదా మీకేం కనుకో నా మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. జై సద్గురు మహారాజ్కి జై. ఇలాంటి పద్యాలు విని ఆలకించి తాత్పర్యాన్ని కూడా పూర్తి విని ఆలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు. ఇలాంటి సనాతన ధర్మాన్ని ఆచరించాలంటే పూర్వజన్మ సుకృతం కావాలి. కాబట్టి మనము వినేవారు కనేవారు ఉంటేనే ఇలాంటివి ఇంకా ముందుకు పోతూ ఉంటాయి. ఎందుకంటే మనం తల్లి గర్భములో ఉంచి ధనము తేలేదు. ఈ యొక్క మానవుడు చనిపోయేటప్పుడు మళ్ళీ ఏం తీసుకుపోలేడు. కాబట్టి ఈ
జనన మరణ భ్రాంతి అంటే ఏంటి, నేనెవరు అనే ఒక భ్రాంతిని పోగొట్టుకోవాలంటే ముఖంగా తెలుసుకుంటే ఈ యొక్క శరీర భ్రాంతి, అసలు నేనెవరు అనే దానికి ఈ గురువుగారు మనకు వివరిస్తాడు. అందుకొరకే సద్గురు బోధ చాలా విశిష్టతమైనది. గురువు లేని విద్య గురువింద కూడా కొరగాదు అని మలయాళ స్వామి మరి చెప్పినారు. కాబట్టి ఇలాంటి విద్యలు నేర్చుకోవాలి, అందరూ ఆలకించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఈ గురువులను పట్టించుకోక, భక్తిని పట్టించుకోక ఓన్లీ డబ్బుమయమే అయిపోతుంది. కాబట్టి ఇలాంటి సనాతన ధర్మాన్ని ఆచరించుకు ఒకరికి పుణ్యం చేయకపోయినా కానీ పాపం చేయకుండా ఉండాలి, ఒకరికి సాయం చేయకపోయినా కానీ వారికి హాని కల్పించకుండా ఉండాలి. కాబట్టి మనము లెక్కనే ఉండి ఈ యొక్క ధర్మాలను కాపాడుకుంటూ వద్దాం. ధర్మానికి ఏదో మనం చేయవలసిన అవసరం లేదు. మనం ధర్మంగా ఉన్నప్పుడే ఆ ధర్మం మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి మనం ధర్మం గురించి ఏదో ఎన్ని సాధనలు చేసినా కానీ అది మనకు పనికిరాదు. కాబట్టి ఏ సాధన లేని బోధే ఈ సాధన. ఏ సాధన అవసరం లేదు మనిషికి. కాబట్టి సాధన లేని విద్యే ఈ యొక్క గురు స్వరూపం. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. అలాగే మన వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ముందుకు నడిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు. జై సద్గురు. ఏవైనా తప్పొప్పులుంటే క్షమించి కామెంట్ రూపకంగా చెప్పగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అచల భక్తుడు శ్రీ పూర్ణానంద దురిశెట్టి లక్ష్మీనారాయణ ప్రియ శిష్యుడు రామకృష్ణ అనురాధ.